హాయ్ హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శిషన్ సాయి ఫ్యామిలీ వ్లాగ్స్. గైస్, మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేసి చాలా రోజు అయిపోయింది కదా, దీవాళీకి అప్లోడ్ చేసినట్టున్నా. సో మళ్ళీ మధ్యలో అప్లోడ్ చేయడానికి అయితే నాకు కుదరలేదనమాట. సో ఈ రోజు అయితే నేనైతే మార్నింగ్ రొటీన్ అయితే నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇక్కడ మార్నింగ్ రొటీన్ వచ్చేసరికి ఏంటంటే వారికి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలి, అలాగే టిఫిన్ చేయాలన్నమాట. ఈ మధ్యలో లంచ్ బాక్స్కి టిఫిన్కి మధ్యలో నేనైతే కొన్ని పనులు అయితే చేశాను. సో అవేంటో ఎలా చేశాను, ఏంటి, ఎందుకు చేశాను, అలాగే నేను చేసే కూరలో కొన్ని టిప్స్ అలా మీకు చెప్దామని అనుకుంటున్నాను అనమాట. నాకు తెలిసినవి అవి అందరికి తెలుసో లేదో నాకు తెలియదు, కానీ మీతో షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను. ఇంకా ఫస్ట్లీ అయితే నేనైతే బెండకాయ కూర చేస్తున్నాను ఈరోజు, అంటే బెండకాయ ఫ్రై చేస్తున్నాను. దానికోసం అయితే ముందు ఆనియన్స్ అయితే కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఆనియన్స్ అనేవి బెండకాయ కూరలో చాలామంది పొడుగ్గా కట్ చేసుకుంటారు, కానీ నేను సన్నగా కట్ చేసుకుంటాను అనమాట. ఇక్కడ ఏంటంటే నాకు పొడుగ్గా కట్ చేసుకుంటే అవి కొంచెం అక్క ఉంటాయి, నాకేమో నచ్చదనమాట. సో అందుకని నేను సన్నగా చాప్ అయితే చేసుకుంటాను. ఇక్కడ సన్నగా చాప్ చేసుకుంటే ఏంటంటే కొంచెం ఉల్లిపాయ అనేది ఆ బెండకాయ కర్రీలో నాకు కనిపించకుండా ఉంటుంది. కొంచెం వేగిన తర్వాత నాకు అది కొంచెం నచ్చుతుంది అనమాట. సో ఇంకా అవి కట్ చేసుకున్న తర్వాత బెండకాయలు అయితే కట్ చేసుకుంటున్నాను అనమాట. ఈ బెండకాయలు, దొండకాయలు ఇవి కట్ చేయాలంటే నాకు ఎక్కడ లేని నీరసం వస్తుంది. అందుకని దొండకాయ కూర కానీ బెండకాయ కూర కానీ చేసేటప్పుడు అయితే నాకు చాలా బద్ధకంగా అనిపిస్తుంది. అబ్బా ఈరోజు చేద్దాంలే, రేపు చేద్దాంలే అనుకుంటాను ఆ కూరగాయలు చూసినప్పుడల్లా. కాకపోతే ఈ బెండకాయ ఏంటంటే మా వారికి ఇష్టం అనమాట. కాకపోతే ఈ బెండకాయలు కోయటం అనేది చాలా తలనొప్పి. నేనైతే ఇంక ముందే వాష్ చేసుకొని క్లాత్తో తుడిచి పెట్టేసుకున్నాను. అది చూపించలేదు మీకు. ఇక్కడ నేను బెండకాయలు కూడా ఒక్కొక్కటి కట్ చేయనండి, మొత్తం ఒక 5-6 అయితే పెట్టేసి మొత్తం ఒకసారి కట్ చేస్తాను అనమాట. అలా అయితే కొంచెం త్వరగా అయిపోతుంది కట్ చేయడం కూడా. ఇక బెండకాయలు అయితే ఎట్టకేలకు కట్ చేశానండి. ఇక దొండకాయల విషయానికి వస్తే నేను అస్సలు ఇష్టపడను, కానీ ఎప్పుడో ఒకసారి తీసుకొస్తాను. మొన్న దొండకాయలు మార్కెట్లో చూసి కొంచెం టెంప్ట్ అయి తీసుకొచ్చేసాను అనమాట. ఇక ఇక్కడైతే పోపుకి అయితే పెట్టేసుకున్నాను. గైస్, ఇక్కడ ఏంటంటే ఉల్లిపాయలు పూర్తిగా వేగనియద్దు, కొంచెం వేగినట్టుగా ఉన్నప్పుడే మనం బెండకాయలు అయితే దానిలో వేసేసుకోవాలన్నమాట. ఎందుకంటే బెండకాయలు వేగుతాయి కదా, ఆ బెండకాయలతో పాటే మనకు ఉల్లిపాయలు కూడా వేగుతాయి అన్నమాట. సో ఇక అలా వేసేసి నేను ఇంకా పక్కన అయితే ఈరోజు దోశల కోసం అయితే నానబోసాను మినప్పప్పు, అలాగే బియ్యం అయితే మొత్తం ఒక 10 టైమ్స్ అయితే వాష్ చేసుకొని నేను ముందే పెట్టేసుకుంటాను అనమాట. ఎందుకంటే ఈవినింగ్ వాష్ చేయడం కొంచెం ఈజీ అవుతుంది అని చెప్పేసి ముందే నేను వాష్ చేసేసుకొని పెట్టేసుకుంటాను నానబెట్టే ముందు. ఇక దానిలో అయితే పచ్చిపప్పు అలాగే మెంతులు అయితే వేసాను అనమాట. వేస్తే దోశలు మంచి క్రిస్పీగా అలాగే కొంచెం కలర్గా వస్తాయి అనమాట. ఇక ఈ తర్వాత అయితే ఆ కూర అయ్యేలోపు నేను పక్కనే ఆ రైస్ కూడా పెట్టేశాను పులిహోర కోసం అని చెప్పేసి. టిఫిన్ అయితే పులిహోర అయితే చేస్తున్నాను అనమాట. దానికోసమని అలాగే మధ్యాహ్నానికి కలిపి రైస్ అయితే పక్కన పెట్టేశాను అనమాట. ఇంకా చాలే నాన్న, ఓకే డన్, ఇంకా చాలు వేయకు, సరేనా, సరిపోతాయిలే, ఓకే ఓకే డన్, ఎస్ డన్. ఈ తర్వాత ఈ మధ్యలో అయితే బియ్య పిండి కోసమని నేను బియ్యం కొన్ని అంటే 2 kgs వరకు అయితే నానబోసాను ముందు. తర్వాత మళ్ళీ ఇంకో 2 kgs అయితే పోసాను అనమాట, సరిపోవనుకొని. ఇవైతే బియ్యం పట్టించడానికి అయితే ముందు కడిగి అయితే ఎండబెట్టుకోవాలి కదా. నేనైతే ఇంట్లోనే ఎండబెట్టేస్తాను కొంచెం మంచం వేసేసి. అవి చేస్తూ ఇంకా మధ్యలో మళ్ళీ కూర చూసుకుంటూ మధ్యలో ఇదేంటంటే కొంచెం మరీ ఎలా అంటే మరీ వేగకూడదు, అలాగే మరీ పచ్చిగా ఉండకముందే ఉప్పు వేసుకోవాలన్నమాట. మనం ఫస్టే ఉప్పు వేసేస్తూ ఉంటారు కొంతమంది, అలా ఫస్టే ఉప్పు వేసేస్తే మొత్తం బెండకాయలన్నీ నుజ్జుగా అంటే బంక జిగురుగా అయిపోతాయి అనమాట. మనం తినడానికి కూడా అంత టేస్ట్ అనిపించదు నాకైతే. సో అందుకని నేను లాస్ట్లో వేస్తాను బెండకాయకి. కొంచెం ఇది స్మాల్ టిప్ అనమాట, లాస్ట్లో వేస్తే బెండకాయ అనేది జిగురు రాకుండా కొంచెం విడివిడిగా కనిపిస్తుంది. సో ఇక ఈ మధ్యలో మళ్ళీ ఆ బియ్యం కొన్ని కడుక్కుంటూ వడ పోసుకుంటూ నీళ్ళు అలా చేసుకుంటూ మధ్యలో ఈ కర్రీ అయితే చూసుకుంటూ ఉన్నాను. ఇక లాస్ట్లో అయితే కారం వేసేసి
అది కొంచెం సేపు ఆ కారం స్మెల్ అది పోయేంత వరకు అయితే ఒక 1 మినిట్ అయితే అలా వేయించుకొని అయితే ఇంకా కర్రీ అయితే దించేసుకోవటమేనమాట. కర్రీ అయిపోతుంది. ఇక ఈ తర్వాత కర్రీ పక్కన పెట్టేసి ఇంకా మళ్ళీ మిగిలిన రైస్ అంతా మంచం మీద ఎండబోసుకుంటూ ఉన్నాను అనమాట. ఇదేంటంటే రైస్ ఫ్లోర్ అనేది ఎప్పుడు ఇంట్లో ఉంచుకుంటాను, చక్కలు అవి ఎక్కువ చేసుకుంటూ ఉంటాం అనమాట. స్నాక్స్ లాగా ఏమన్నా తినడానికి అలా ఉంటాయి కదా అని చెప్పేసి ఈ మధ్య శిశాంత్ గారు కూడా కొంచెం ఇష్టపడుతున్నాడు చెక్కలు. సో మొన్న ఉన్న రైస్ ఫ్లోర్తో చెక్కలు అయితే చేశాను అనమాట, అయిపోయింది. సో అందుకని ఇంకా మళ్ళీ నానబెట్టేశాను. ఇక్కడ వర్షాలు అయితే ఆంధ్రాలో వర్షాలు బాగా పడుతున్నాయి అన్నారు. ఇక్కడ మాకు అంత వర్షాలు లేవు కానీ 2 డేస్ అయితే నైట్ బాగా పడింది. ఇప్పుడైతే వర్షాలు లేదు. తెలంగాణ ఆంధ్రాలో వర్షాలు ఎలా పడుతున్నాయి ఏంటి అనేది కామెంట్ చేయండి. ఇక్కడ గుజరాత్లో అయితే అంత వర్షాలు అయితే లేవు ప్రస్తుతానికి. ఇక్కడ అయితే పులిహోర కోసం రైస్ ఉండాను కదా, అది కొంచెం సేపు ఆరబెట్టేసుకుంటున్నాను అనమాట. ఇక తర్వాత మనం బియ్యం నానబెట్టి అది పోసాం కదా మంచం పైన, అవైతే సరి చేసుకుంటున్నాను. అలా పలుచగా చేసుకుంటే ఏంటంటే తొందరగా ఆరిపోతుంది అనమాట. నేనైతే ఎప్పుడు బయట ఆరబెట్టను, ఎందుకంటే మాకు పామురాలు చాలా వస్తాయి, వాటితో చాలా ఇబ్బంది అయిపోతాయి. అవి రెట్టలేసి అదంతా నాకు మంచిగా అనిపించదు అనమాట. సో అందుకని ఎప్పుడు ఇంట్లోనే ఆరబెట్టేసుకుంటాను. ఒక 2-3 డేస్ అలా అయితే అలా వదిలేస్తాను ఫ్యాన్ కింద, అవి మంచిగా ఎండిపోతాయి అనమాట. ఇంకా తర్వాత మిల్లుకి ఇచ్చేస్తే మంచిగా పౌడర్ అవుతుంది. ఏమన్నా అన్నానా నిన్ను? కొట్టేస్తా నిన్ను. కొట్టేనా వద్దా? మరి ఏడవకు అది వద్దొద్దు. ఇక్కడ బట్ పులిహోర తాలింపు పెట్టే టైంకి అయితే మా వాడైతే కిచెన్లోకి వచ్చేసాడండి. వాడు వచ్చేస్తే ఇక నాకు మామూలుగా ఉండదు కదా రచ్చ, వాడు చేస్తాడని ఒకటే గొడవ, ఏడుపు అనమాట. సో ఇక వాడిని పట్టుకొని వాడి చేత నిదానంగా చేస్తూ అలా తాలింపు అయితే పెట్టేస్తున్నాను. ముందు పోపు దినుసులు వేసేసి తర్వాత దానిలోనే పల్లీలు అయితే వేసేసి మొత్తం కొంచెం అవి వేగిన తర్వాత ఎండుమిర్చి కొంచెం పచ్చిమిర్చి అయితే కట్ చేసి వేసేసుకుంటాను అనమాట. ఇంకా నేనైతే పసుపు రైస్లో కలపను, ఆయిల్లోనే కలిపేస్తాను, తర్వాత మొత్తం కలిపేస్తాను అనమాట. ఓన్లీ సాల్ట్ అలాగే నిమ్మకాయ రసం అయితే రైస్లో కలిపేస్తాను అనమాట. ఇలా తాలింపు పోపు అది పెట్టేసుకున్న తర్వాత మొత్తం మంచిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం పోపు అయితే ఉంచుకోవాలి. సో అలా ఉంచుకొని ఇంకా డైరెక్ట్గా రైస్లో వేసేసుకోవటం అనమాట. ఇక తర్వాత తగిన ఉప్పు అలాగే నిమ్మకాయ అయితే నేను 3 నిమ్మకాయలు అయితే పిండుకున్నాను, ఎక్కువ రైస్ లేదు కాబట్టి. అందులో మా వారైతే ఎక్కువ పులుపు తినరు, అందుకని చెప్పేసి మీడియంగా అయితే ఎప్పుడు వేస్తానన్నమాట. నాకేమో కొంచెం పులుపు ఇష్టం ఉంటుంది, ఆయనకి ఇష్టం ఉండదు. సో అందుకని ఇంకా ఆయనకి తగ్గట్టు చేస్తానన్నమాట. ఇక 3 నిమ్మకాయలు అయితే కట్ చేసి పిండేశాను. ఇది ఏంటంటే మొత్తం పులిహోర అనేది గరిటెతో కలిపే కంటే మనం చేతితో కలుపుకుంటేనే చాలా టేస్ట్ ఉంటుంది. గరిటెతో కలిపితే ఏంటంటే కొన్ని చోట్ల వైట్ రైస్ అనేది కొంచెం మిగిలిపోతూ ఉంటుంది అనమాట, అలా ఉండలుగా. చేతితో కలుపుకుంటే మొత్తం ఒకేలాగా కలిసి మంచి టేస్ట్ అనేది వస్తుంది. కానీ ఎప్పుడైనా పులిహోర కొంచెం టైం ఇస్తే ఆ పులుపు ఉప్పు అంతా పట్టి చాలా బాగుంటుందన్నమాట. వెంటనే తినేదానికంటే ఒక 2 hours అలా ఉంచేసి తర్వాత తింటే ఆ టేస్ట్ అనేది తెలుస్తుంది మనకి. కానీ ఇంక ఈరోజు నేను దోశపిండి అయిపోయింది, ఇంకా టిఫిన్ కింద ఉప్మా చేసామంటే తినరనమాట. అందుకని ఇంకా పులిహోర అయితే కలిపేసాను ఈరోజు. ఈ పని అంతా 8 కల్లా అయిపోయిందండి. నాకు 6:30కి మొదలు పెట్టుకుంటే 8 కల్లా మొత్తం అయిపోయిందనమాట. ఇంకా మార్నింగ్ ఈ 2 hours వరకు అయితే కొంచెం బిజీగా నడుస్తుంది. సో గైస్ నా మార్నింగ్ రొటీన్ అయితే ఇదనమాట. ఇంకా తర్వాత పూజ అది చేసేసుకొని ఇంకో టిఫిన్ అయితే తినేసాము. సో గైస్ నా 2 hours మార్నింగ్ బిజీ అయితే రొటీన్ అయితే ఇదనమాట. సో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా.